ప్రజల జీవన ప్రమాణాలు గౌరవాన్ని కాపాడమే లక్ష్యంగా వైద్యులు పనిచేయాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. హైదరాబాద్ నానక్రామ్గూడ స్టార్ క్యాన్సర్ సెంటర్లో పెయిన్ అండ్ పాలియేటివ్ కేర్ సర్వీసును వెంకయ్యనాయుడు ప్రారంభించారు. సమగ్ర పాలియేటివ్ కేర్ సేవలను అందుబాటులోకి తెచ్చిన మొదటి ప్రైవేట్ ఆసుపత్రిగా స్టార్ హాస్పిటల్ నిలవడం అభినందనీయమని ఆయన కొనియాడారు. క్యాన్సర్ను ప్రారంభంలోనే గుర్తించడానికి క్రమం తప్పకుండా హెల్త్ చెకప్లు చేయించుకోవాలని, ముందస్తు పరీక్షల ద్వారా వ్యాధిని సమర్థవంతంగా నయం చేయొచ్చని చెప్పారు. మన క్యాన్సర్ టీమ్ కి ఆయన ఇంట్రడ్యూస్ చేసి మేడం, అండ్ అదొకటే కాకుండా గవర్నమెంట్ కి ప్రతి జిల్లాలో ఒక పెయిన్ అండ్ పాలియేటివ్ సెంటర్ పెట్టి వాటికి సర్వీసెస్ అందజేయడంలో మేడం చాలా ప్రముఖ పాత్ర నిర్వహించారు. శాలిని గారిని వెతుకులకి ఆహ్వానిస్తున్నాం. People in the bush. సేవ చేయడం అనేతుందో ఒక మహాద్భుతమైన అవకాశం వైద్యులకు. వాళ్ళు పూర్వజన్మ సుకృతం అని చెప్పాలి. వైద్యం చేసి సేవ చేయడం ద్వారా 10 మందికి స్వాంతన కలిగించడం, లేదా వాళ్ళ ప్రాణాలను రక్షించడం, లేదా వాళ్ళ గాయాలను మాన్పించడం, వాళ్ళకి కావలసిన అన్ని రకాల సేవలు చేసే అవకాశం అది వైద్యులకు మాత్రమే సాధ్యమవుతుంది. అందుకని ఒక పరమ పవిత్రమైన వృత్తిగా ఈ వైద్యాన్ని మనం చూడాల్సిన అవసరం ఎంత ఉందని సందర్భంగానే మనం చేస్తున్నాం. రెండవది, జబ్బు రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్పంటారు, ఇంపార్టెంట్ దాన్ క్యూర్. అందుకని ఏం చేయాలి, దానికి ప్రధాన కారణం ఏమిటి? ఒకటి మన జీవన శైలి మారిపోతూ ఉంది. దానివల్ల కూడా మనం తినే ఆహార పదార్థాలు మారిపోతూ ఉన్నాయి. అందువల్ల జబ్బులు కూడా ఎక్కువ అవుతున్నాయని చెప్పి జనరల్ స్టడీ అందరికి కూడా తెలిసిన విషయం. సో మన స్టార్ హాస్పిటల్లో మన క్యాన్సర్ టీమ్ ఏదైతే ఉందో మొత్తంగా కాంప్రిహెన్సివ్ క్యాన్సర్ కేర్ అన్నది అందజేయడం జరుగుతుంది. సర్జికల్ కానివ్వండి, మెడికల్ కానివ్వండి, రేడియేషన్ ఆంకాలజీ కానివ్వండి. కానీ ఈ పెయిన్ అండ్ పాలియేటివ్ సర్వీసెస్ అన్నది ఉంటే కానీ అది హోలిస్టిక్ క్యాన్సర్ కేర్ అన్నది కాదు. అంటే ఇంతకుముందు మనం పెయిన్ ఇవన్నీ ట్రీట్ చేయట్లేదంటే మనం ట్రీట్ చేస్తున్నాం వీటన్నిటికీ పెయిన్. కానీ ఇది కూడా ఒక స్పెషాలిటీ మాదిరిగానే మనం ఇది అందజేయటం అంటూ జరుగుతుంది. సో ఉపయోగాలు ఏంటి అంటే, ఇది ప్రత్యేకత ఏంటంటే ఇది మనం హాస్పిటల్లో స్టార్ట్ అయిన ట్రీట్మెంట్ ఇంటి వరకు కూడా వెళ్ళేటట్టుగా పేషెంట్స్ కి ఆన్ డిమాండ్ నీడెడ్ సపోర్టివ్ సర్వీసెస్ ఇవ్వడం. సో దాంతో వాళ్ళు ఈ ప్రయాణంలో, ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ యొక్క ప్రయాణంలో సఫరింగ్ అన్నది తక్కువ చేసుకోవటం అనమాట. క్యాన్సర్ పేషెంట్స్ కి అత్యంత ముఖ్యమైన ఇంపార్టెంట్ రోల్. ఎందుకంటే క్యాన్సర్ పేషెంట్స్ లో వాళ్ళ హెల్ప్ కోసం పెయిన్ అండ్ పాలియేటివ్ క్లినిక్ అనే స్పెషలైజ్డ్ కేర్ ని ఈ రోజు మనం స్టార్ హాస్పిటల్లో ప్రారంభించడం జరిగింది. ఈ అవకాశం, ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారికి మా సైడ్ నుంచి కృతజ్ఞతలు. ఈ క్లినిక్ స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, క్యాన్సర్ పేషెంట్ ఒక జర్నీలో పెయిన్ అనేది, అంటే నొప్పి అనేది చాలా అత్యంత ఇంపార్టెంట్ అయిన ప్రాబ్లం. ఈ ప్రాబ్లం వల్ల వాళ్ళు నిరంతరం నిద్ర లేని వల్ల, మిగతా ప్రాబ్లం వల్ల వాళ్ళు బాధపడతా ఉంటారు. అట్లాగే ఈ క్యాన్సర్ లో పేషెంట్ తో పాటు ఫ్యామిలీ మెంబర్స్ కూడా సఫర్ అవుతా ఉంటారు. ఆ ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా మనం కంపాషన్ తో ఇంక్లూడ్ చేసి ట్రీట్మెంట్ కేర్ లో ఇంక్లూడ్ అనే దిశలో మనం చేస్తుంది.